నమస్కారం అండి. ఈరోజు గ్యాస్ ట్రబుల్ అగ్ని మాధ్యము అనగా ఈ కాలంలో ప్రతి ఒక్కరూ అజీర్ణ సమస్యతో అంటే గ్యాస్ ట్రబుల్తో బాధపడుతున్నారు. దీనికి మెయిన్ కారణం ఏంటంటే మన యొక్క ఆహారపు అలవాట్లు, మానసిక స్థితి అనేక కారణాల వలన ఈ గ్యాస్ ట్రబుల్ వస్తుంది. దీనికి గ్యాస్ ట్రబుల్లో రెండు రకాలు, ఒకటి పెప్టిక్ అల్సర్, రెండు డ్యూయోడెనమ్ అల్సర్. ఈ పెప్టిక్ లో వచ్చే ఇబ్బందులు ఏంటంటే కంఠంలోకి పొల్లటి తేన్పులు రావటం, మంట, ఒక్కొక్కసారి వామిటింగ్ సెన్సేషన్, వాంతులు అవ్వడం జరుగుతుంటుంది. డ్యూయోడెనమ్ అల్సర్ అంటే పేగుల్లో వచ్చే అలజడి, చిన్న పేగులు పెద్ద పేగులు వచ్చే అలజడి, వీటి ద్వారా కడుపులో నొప్పి, లూజ్ మోషన్స్ అంటే ఫ్రీక్వెంట్ గా విరోచనాలు అవడం జరుగుతుంటుంది. దీనిని అశ్రద్ధ చేయడం వలన ఐబిఎస్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనే ఒక కంప్లైంట్, ఐబిడి, ఇరిటబుల్ బౌల్ డయోరియా అనే ఒక కంప్లైంట్ వస్తుంది. దీని వలన ఆహారం తిన్న వెంటనే అనేక మార్లు విరోచనం అవుతుంది. తద్వారా పేషెంట్ చాలా చికాకుగా ఉంటుంది. దీనికి ఆయుర్వేదంలో చక్కటి వైద్యం ఉంది. చికిత్స కొరకు మీరు పై నంబర్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సంతానం లేని దంపతులకు సంతానం కొరకు ప్రత్యేక వీడియో చేస్తున్నాం. దీన్ని గమనించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సంతానం లేకపోవడం అనేది కొన్ని శారీరక కారణాల వలన స్త్రీలలో నెలసరి సమస్య, పురుషుల్లో వీర్య కణాల దోషం ప్రథమ కారణం. తద్వారా ఈ సమస్య అనేది ప్రారంభమవుతుంది. ఇవి సక్రమంగా ఉండిసో ఇంకా మిగతా అనేక సమస్యలతో బాధపడుతుంటారు. వీటికి ఆయుర్వేదంలో చక్కటి మందులు ఉన్నాయి. ఉదాహరణకి పీసీఓడి ఉన్న వారికి మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవే కాకుండా అనేక రకాల సమస్యలతో ఈ యొక్క పిల్లలు లేని వారికి ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియకుండా ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. దీని యొక్క చికిత్సకు ఆయుర్వేదంలో చక్కటి మందులు ఉన్నాయి. దయచేసి ఈ నంబర్ని కాంటాక్ట్ చేయండి, మీకు మంచి చికిత్స చేయగలము. థ్యాంక్ యూ.